అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. యోబు 5:11. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. ప్రైజ్ లార్డ్. యెషయా 57:15. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను నివసించుచున్నాను. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అట్టి దేవుని బట్టి మనం స్తుతించే బద్ధులమై ఉన్నాము. యాకోబు 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. లోక 1:52. సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించిన వాడు మన దేవుడు. 2 కొరింథీయులు 7:6. దీనులను ఆదరించి దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. కీర్తన 34:6. దేవుడు దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. కీర్తన 138:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. అలాగే మత్తయి 5:3. కీర్తన 37:11 వచనాలు చూస్తే, దీనులైన వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందరు. ప్రైజ్ లార్డ్. మత్తయి 11:29. నేను దీనుడను, దీన మనసు గలవాడును అని ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. అందుకే యాకోబు 5:5-6 వచనాల్లో చెప్పబడినట్లుగా మనమందరము ఎదుటివారి ఎడల దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకొని దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, దీనులను ఉన్నత స్థలములలో ఉంచు దేవుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నీ వలె మేమును దీన మనస్సు అను వస్త్రం ధరించుకున్న వారమై మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటూ భూమిని స్వతంత్రించుకున్నట్లు మాకు మీ కృప మెండుగా దయచేయమని, మీ వలె దీన మనస్కులమై ఉండునట్లు మీరే మాకు నేర్పించమని బ్రతులాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.